హల్లెలూయా. మంచిది. ఈ 2024 ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. 2024 అంతా కూడా దేవుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అన్నిటికన్నా ఆయుష్ని దేవుడు మనకిచ్చాడు. ఈ 2024లో దేవుడు నాకు ఏం చేశాడు అని నువ్వు అడిగే కన్నా దేవుడి కొరకు నువ్వేం చేశావు అని మనం ప్రశ్నించుకోవటం చాలా మంచిది. దేవుడి కొరకు మనం ఏం చేయగలిగాము అని ప్రశ్నించుకోవటం చాలా మంచిది. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళు కంటికి కనపడవు, హృదయానికి గోచరమే కావంట, అర్థం కావట. కాబట్టి చెవులకు వినపడే కాదంట ఆయన ఆశీర్వాదాలు. కాబట్టి ఏమి ఇచ్చినా ఆయన చేసిన మేళ్లకు మనం రుణము తీర్చలేమని వాక్యం చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా నా మాటలు వినాలి. ఈ ఆఖరి ఆదివారం, ఆఖరి ప్రసంగం ఈ సంవత్సరంలో మనం వింటున్నాం ఇప్పుడు. కాబట్టి ఆఖరి ప్రసంగం కదా, జాగ్రత్తగా వినాలి. పిల్లలుంటే కంట్రోల్ చేసుకోండి, చిన్నపిల్లలుంటే వెనక తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోండి దయచేసి. కాబట్టి చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. తలల వంచండి, ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యము నీది, కూర్చున్నవారు నీ బిడ్డలు. నీ స్వాచ్ఛమగు నాయన నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నీ కాపుదల దయచేసి కృప జీవించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి మరొకసారి స్తోత్రం చెప్దాం. ఈ ఆఖరి ఆదివారంలో ఈ 2024 సంవత్సరంలో చివరి ప్రసంగం మనం వింటున్నాం. ఈ సంవత్సరానికి చివరి ప్రసంగం. ఈ కీర్తన దావీదు రాశాడని అందరికీ తెలుసు. దావీదు రాసినటువంటి కీర్తనలో ఎక్కువగా మనం వాడే కీర్తన ఏదంటే 23వ కీర్తనే. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని ఆ యొక్క కీర్తనని చెప్పాలంటే చాలా మందికి చాలా ఇష్టం. పిల్లల చేత దీన్ని కంఠస్థం కూడా చేయిస్తారు, కంఠత వాక్యంగా ఈ కీర్తనను వాడతారు. ఎందుకంటే ఈ కీర్తనలో రాయబడినటువంటి విషయాలు దావీదు అనుభవించి వ్రాసినటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో చాలా అనుభవపూర్వకమైనటువంటి విషయాలు తను వెల్లడించాడు. అయితే ఈ కీర్తన మొదటి నుంచి చివరి వరకు కూడా అంత ఆశీర్వాదకరంగానే ఉంటాయి మాటలు. అందుకని అందరు దీన్ని ఇష్టపడతారు. ఇప్పుడు మనం 6వ వచనం చదువుకున్నాం. ఈ 6వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్తగా వినాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చాలు 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 చాలు, మనకు కావలసిన పాయింట్ అది. దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు. అంటే మనిషి అంటబడి వచ్చేవి కొన్ని ఉంటాయి. ఏమండి, మనిషి అంటబడి వచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. అందుకే మన లోకంలో ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. కొంతమంది కలిసి వస్తే ఉన్నవన్నీ పోతాయి, కొంతమంది వస్తే లేనిపోని కూడా కలిసి వస్తాయి. ఈ మూఢనమ్మకాలండి, నమ్మకూడదండి అంటారు. మూఢనమ్మకం అనేది కరెక్టేలే, కానీ మనం హిందూ పరంగా ఆలోచించట్లేదు, క్రైస్తవ పరంగా ఆలోచిస్తున్నాం. దేవుడు
దేవుడి పిల్లలు, దేవుడి బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దంటే గొప్ప ఆశీర్వాదము జరిగిద్ది. దెయ్యం పిల్లలు, దెయ్యం బిడ్డలు, సైతాను సంబంధించిన వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా ఉన్న ఆశీర్వాదాలు కూడా అడుగు పడతాయి అన్నమాట. ఈ మాట వాస్తవం. అంటే ఏంటి? అవును, దేవుడి పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దీవెనకరమే. ఎందుకంటే వాళ్ళ వెంట ఏముంటాయంటే కృప, క్షేమం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం దీవించబడుతుంది, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశం బ్లెస్ చేయబడుతుంది. దేవుడి బిడ్డలు ఒకళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుడి బిడ్డలు ఒక ఇంట్లో అన్నం తింటే వాళ్ళు దీవించబడతారు. దేవుడి బిడ్డలు ఒక ఇంట్లో నిద్ర చేస్తే ఆ కుటుంబం ఆశీర్వాదాలకు మూలంగా నిలుస్తుంది. హల్లెలూయా. అంటే ఎట్లాగయ్యా, ఏంటయ్యా అసలు విషయం అంటే, దేవుడి పిల్లలమ్మట ఏముంటాయి అంటే కృప ఉంటుంది, క్షేమము ఉంటుంది. అంటే కృపాక్షేమములు వాళ్ళ వెంట వచ్చేస్తాయి అన్నమాట. ఎలా వస్తాయి అంటే ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఆశీర్వాదాలు వెంట తీసుకెళ్ళిపోయిన వాళ్ళు. దరిద్రాన్ని కూడా ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ ఆఖరి ఆదివారంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి నా మాటలు. అదేమిటంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి బిడ్డలు ఎలా ఉంటారు? బాగా డబ్బు కలిగి ఉంటారా, ఐశ్వర్యం కలిగి ఉంటారా అంటే అట్లా కలిగి ఉంటారని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఎలా ఉంటుందంటే మనందరికి తెలిసినట్టు విషయమే, యాకోబుకి చిట్ట చివరి కుమారుడు యోసేపు. మనందరికి తెలుసు, ఆయన బైబిల్లో విన్నారా, చదివారా? యోసేపుకి మనం చరిత్ర అంతా కూడా ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళమే కాబట్టి పక్కా నుంచి మళ్ళీ మొదటి నుంచి మేము నీకు చెప్పవసరం లేదు. ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఏం చేయబడ్డాడండి ఆయన? అమ్మబడ్డాడు. అమ్మ ఏం చేయబడ్డాడు? అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. పోతీఫరు భార్య ఎంట చేరాడు. అక్కడ అవమానించబడి మరి చెరసాలకు వెళ్ళాడు. మొత్తానికి ఏదన్నా కానీ చెరసాల్లో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఎట్లన్నా ఉన్నాయి. ఏ దేశంలో ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. బాగా డబ్బుతో వెళ్ళాడు ఆయన, కట్టుకున్న బట్టలతోనే వెళ్ళాడు. కానీ ఆయన వెళ్తా ఎవరిని తీసుకెళ్ళాడు? కృపాని, క్షేమాన్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా. కృపాక్షేమాలు తన వెంట తీసుకెళ్ళాడు. తన ధనధాన్యాలు తీసుకెళ్ళలేదు, కానీ కృపాక్షేమముల వెంట తీసుకెళ్ళాడు. అందుకే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఒక్కసారి చూడండి, 39వ ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరన్నా. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించును. చాలు. హల్లెలూయా. విన్నారా అక్కడ ఏం రాయబడిందో? యోసేపుని విచారణకర్తగా రాజు నియమిస్తే దేవుడంట ఐగుప్తీ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుని, ఆయన దేశాన్ని ఏం చేశాడట? ఆశీర్వదించాడంట.
ఐగుప్తి దేశం ఎంత ఆశీర్వదించబడిందో మనకు తెలుసు. ఆ రోజుల్లో పెద్ద కరువు వస్తే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆహారం ఎక్కడ దొరికింది? ఐగుప్తులో దొరికింది. ఎందుకంటే యోసేపు ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి. యోసేపు ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి యోసేపు ఎమ్మట ఏమున్నాయంటే కృప ఉన్నది, క్షేమం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ క్షేమం ఎవరికి ప్రాప్తిస్తుందంటే ఆ దేశానికే ప్రాప్తిస్తుంది. ఐగుప్తి కుటుంబాన్ని లేకపోతే ఐగుప్తి రాజు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారు, బానిసగానే వెళ్ళాడు, ఒంటరిగానే వెళ్ళాడు, ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆయన వెంట ఏమున్నదంటే కృప ఉన్నది, క్షేమం ఉన్నది. ఆయన ఎక్కడికి వెళితే, యోసేపు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం దీవించబడుతుంది. యోసేపు ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. యోసేపు ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ చెయ్యి పెట్టినా ఏమవుతున్నదంటే ఆశీర్వాదకరంగా మారుతుంది. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డల కృపాక్షేమములు ఆయన అంటే వెళ్ళిపోతున్నాయి అంతే. హల్లెలూయా. ఐగుప్తులు ఏమైనా చుట్టాలా? ఐగుప్తు దేశం ఏమో నేను మాతృదేశమా? ఇవన్నీ అనవసరం దేవుడికి. తన బిడ్డ ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలను, ఆ చుట్టుపక్కల ప్రజలను, తన బిడ్డ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. దావీదు దేవుడు అతనికి తోడైనందున అతడు ఎక్కడికెళ్ళినను వర్ధిల్లుచుండెను. యోసేపు కూడా ఇప్పుడు వర్ధిల్లుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎమ్మిటి కృప ఉన్నది, క్షేమం ఉన్నది. ఆ కృపాక్షేమాలు ఎవరి వెంట ఉంటాయి అంటే ఆయనకి ఇష్టలైన వారికి ఉంటాయి. దేవుడికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో, దేవుని ఇష్ట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే తమ జీవితాలను తలుచుకొని నడుస్తూ ఉంటారో వారి పట్ల దేవుని యొక్క కృపాక్షేమం ఎల్లప్పుడూ. అందుకే అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించు వారిని నేను కూడా ఆశీర్వదించేదను, నువ్వు శపించు వారిని నేను కూడా శపిస్తాను. దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి ఐగుప్తు దేశంలో. అందుకే వర్ధిల్లుతుంది ఆ కుటుంబం, అందుకే వర్ధిల్లుతుంది ఆ దేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నాం. మనం ప్రార్థనలు అనేక సంవత్సరాలు నడుచుకుంటున్నాం మనం. మరి నిన్ను బట్టి నీ కుటుంబానికి దేవుడు ఏమిస్తున్నాడు? కృపనిస్తున్నాడా? క్షేమాన్ని ఇస్తున్నాడా? హల్లెలూయా. భక్తి చేయటం కాదు, భక్తిని పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా మన దగ్గర ఎంతైనా ఉన్నది. చెప్పగలవా, నేను ఆశీర్వదించబడుతున్నాను, నానాటికి నేను దీవించబడుతున్నాను, సంవత్సరానికి నేను అభివృద్ధి చెందుతున్నానన్న సాక్ష్యం నీ నోటితో నువ్వు ఇయ్యగలవా? నిజంగా అలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలిగితే నీ వెంట ఏమున్నట్టు? కృపాక్షేమంలో ఉన్నట్టు. హల్లెలూయా. ఈరోజు మనుషులు వెళ్తున్నారు, కానీ మనుషులు ఏమిటి ఏమి వెళ్తున్నాయి అంటే అప్పులు వెళ్తున్నాయి. ఒక మనిషి అవతలకు వచ్చాడంటే అప్పు తెస్తున్నాడు, ఒక మనిషి అవతలకు పోయాడంటే అప్పు చేసి పోతున్నాడు. ఒక మనిషి ఇంటికి మనం తెచ్చుకున్నామంటే తగాదులు వస్తున్నాయి. ఒక మనిషి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే ఏమొస్తున్నాయి? గొడవలు వస్తున్నాయి. కానీ ఆశీర్వాదాలు మాత్రం రావట్లేదు. కారణం ఏంటంటే కృపాక్షేమం లేదు కాబట్టి. దేవునికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో వారి మీద దేవుని కృప నిరంతరము ఉంటుంది. ఎవరైతే ఆయన ఇష్టానుసారంగా నడుచుకుంటారో వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ద్వారా ఐగుప్తి దేశమే దీవించబడింది. దేశం అవసరంలా నీ కుటుంబం దీవించబడుతుందా? దేశం అవసరంలా నీ యొక్క ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుందా? దేశం అవసరం లేదు, నువ్వు ఉన్న కుటుంబంలో క్షేమం ఏమాత్రం ఉన్నది? నిన్ను బట్టి నీ కుటుంబంలో క్షేమం ఏమాత్రం కలుగుతున్నది? ప్రార్థన చేస్తున్నావా క్షేమం కొరకు? విజ్ఞాపన చేస్తున్నావా దేవుని కొరకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేస్తున్నామంటే తరతరాల నుంచి వాళ్ళు చేశారు మనం కూడా చేస్తున్నామని బైబిల్ పట్టుకొని వెళ్తే కుదరదు. 10వ తరగతి వాళ్ళకి ఎన్నిసార్లు పరీక్షలు ఉంటాయో మనకు కూడా సంవత్సరం కనీసం 6 నెలలకు ఒకసారి అన్న పరీక్ష
చేసుకోవాలి. ఏం పరీక్ష ఇది? దేవుని పరీక్ష. ఏం పరీక్ష? పరీక్ష నీ అభివృద్ధి ఎంతవరకు ఉంది, నీ ఆశీర్వాదం ఎంతవరకు ఉంది, నీ ప్రార్థన ఎంతవరకు ఉంది, నీ వాక్య పఠనం ఎంతవరకు ఉంది, నీ మోకరింపు జీవితం ఎంతవరకు ఉంది, నీ ఇంట్లో కలిమిలేమిలు ఏ స్థాయిలో ఉన్నాయి, దిగజారిపోతున్నావా, హీనదశకు వస్తున్నావా, సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను నిన్ను తిడతలేదు, సరి చేసుకోమని చెప్తున్నాను. ఒకసారి పరిశీలన చేసుకో. ఏంటి నా పరిస్థితి? రోజు రోజుకి సంవత్సరానికి కిందకు పోతున్నాను అనుకుంటున్నావా? నేను అన్నానని కాదు, ఒకసారి ఆలోచన చేసుకో. దేవా, యోసేపు ఎంటి కృపాక్షేమంలో వచ్చాయి, మరి నీ దగ్గరికి వచ్చి నేను వస్తున్నాను, నా దగ్గరికి క్షేమాలు కృప అనేది రావట్లేదు, నా కుటుంబంలో కలగట్లేదు. కారణం ఏంటి నాయన? నేను ఎక్కడ లోపం చేస్తున్నాను, ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నానని ఏం చెయ్యాలి? ప్రార్థన చేయటం కాదు, పరిశీలన చేసుకోవాలి. దేవుడి దగ్గర పరిశీలన చేసుకోవాలి. అద్దం ముందు నిలబడి సోకెట్ట చేసుకుంటామో దేవుని వాక్యం ముందు నిలబడి సరిగోడు మనం చేసుకోవాలి. ఏమంటున్నాడు? దేవుడి వాక్యం అద్దం వంటిది. అద్దం మనలో ఉన్న తప్పులు మనకి చూపిస్తుంది. మనం పౌడర్ కొట్టుకోగానే ముందు అద్దం దగ్గరకు పోతాం, తెల్లగుందా నా మామూలు సమానంగా ఉందా అని. అద్దం ఎట్లా చెప్పిద్దో దేవుడి వాక్యం కూడా అంతే చెప్తుంది. ఏం చెప్పొద్దు దేవుడి వాక్యం? నీలో ఏ అయితే లోపాలు ఉన్నాయో అవన్నీ దేవుడి వాక్యం ఏం చేసిద్ది? ఎత్తి చూపించిద్ది. సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృపాక్షేమము మనకెంత అవసరం అన్నమాట. కాబట్టి దావీదు ఆశీర్వాదాలకి మూలమైపోయాడండి. ఒకనాడు దేశంలో పూర్తిగా కరువు వచ్చేసిందండి. ఎంత కరువు వచ్చిందంటే చెప్పలేనంత కరువు వచ్చింది. రాజుకు కూడా తినటానికి ఆహారం లేనటువంటి దరిద్రం వచ్చింది ఆ దేశానికి. లాస్ట్కి రాజు కాదు కదా, దైవజనుడికి కూడా లేదు తినటానికి. తెలుసా ఆయన ఎవరో? ఏలియా. హల్లెలూయా. ఆయనకు కూడా తినటానికి లేదు. శాపం ఇచ్చినోడికే తినటానికి తినమేతికి లేదు. ఏం చేశాడు? ఆకలితో అలమటిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాకేంటి ఈ శ్రమ, నాకేంటి ఈ బాధ అని మొరపెడుతున్నాడు చేతులెత్తి దేవునికి. దేనికోసమో తెలుసా? పట్టెడు మెతుకుల కోసం. ఇప్పుడైనా చేసావా? కడుపు నిండినమ్మంట తేనె పట్టును కూడా కాలుతో దొక్కుద్దంట. మనకి ఇంట్లో టిక్కీలు ఉంటే మనకు అర్థం కావట్లేదు కరువు అంటే ఏంటో. కంటి నిండా కనపడుతుంటే బియ్యం మనకు అర్థం కావట్లేదు. చేతి నిండా సంపాదన ఉంటే అర్థం కావట్లేదు. లేనోడికి తెలుసు దాని విలువ ఏంటో. ఏలియా గొప్ప భక్తుడే, కానీ అన్నం లేదు ఆయనకి. ఇవాళ నువ్వు సమృద్ధిగా తింటున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. హల్లెలూయా. అంతలా దైవజనుడికి ఏమి లేదు, అన్నం లేదు. మరి మనమెంత ఆయన ముందు మొరపెడుతున్నాడు దేవుడికి, అయ్యా నన్ను ఏం చేయమంటావు? దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు సారేపతిలో ఉన్నటువంటి ఒక వెధవరాల దగ్గరికి వెళ్ళు అన్నాడు. అసలు నిజంగా దేవుడు అక్కడికి వెళ్ళమంది ఈయన ఆకలి తీర్చడానిక, ఆమెను ఆశీర్వదించడానికంటే ఆమెను దీవించడానికి ఈయన పంపిస్తున్నాడు. అది ఒక విచిత్రం. హల్లెలూయా. ఆకలి ఈందే, ఆశీర్వాదం మాత్రం ఎవరిది? సారేపతి వెధవరాలిది. వెళ్ళాడు, అమ్మ నాకు ఒక అప్పం చేసి పెట్టు తల్లి, కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మ అన్నాడు. ఆవిడ కూడా మారు మాట్లాడలేదు, చాలా భక్తి పొర్రాలు ఆవిడ. ఎందుకంటే ఉన్న దాంట్లోనే దైవజనుడికి కూడా పెట్టింది. అసలు లేని దాంట్లో పెట్టిందండి. ఇలా ఉన్న దాంట్లో ఇటానికి చస్తున్నారు. బాగానే ఉంటాయి, దశంభాగం ఈ బుద్ధి కాదు. సంపాదన బాగానే ఉంటుంది, ప్రథమ ఫలం ఈ బుద్ధి కాదు. ఇంట్లో డబ్బు బాగానే ఉంటుంది, ఎడేసేది 10 రూపాయలే. ఎందుకు? బుద్ధి మంచిది కాక. హల్లెలూయా. వెళ్ళింది, అంత అప్పం తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు దేవుడు ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భూమి మీద వర్షం పడేంత వరకు, భూమి మీద పంట వచ్చేంత వరకు నీ కుండలో పిండే తరగదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ఏలియా వత్త ఆకలితోనే వచ్చాడు, కానీ తనంటే ఏమొచ్చినాయి అంటే దేవుని కృపా క్షేమం వచ్చి ఎక్కడ నిలబడిపోయినాయి అంటే ఎదవరాల దగ్గర నిలబడిపోయినాయి. హల్లెలూయా. దైవజనుడు నీకు చిన్నగానే కనపడవచ్చు, ఆయనకి ఏమీ లేకపోవచ్చు. దైవజనుడు నీకన్నా తక్కువ స్థాయిలో ఉండొచ్చు. దైవజనుడు నీకున్నంత ఆస్తి ఆయనకి లేకపోవచ్చు.
దైవజనుడికి నీకు కలిగినంత డబ్బు ఆయన దగ్గర ఉండకపోవచ్చు, కానీ దైవజనుడు ఏ రోజుకైనా దైవజనుడే. దేవుడు కలిగినోడు దైవజనుడితో సమానం ఎన్నటికి ఎవరు కూడా రాలేరు. ఇలా చాలామంది తయారయ్యారు. మేము కూడా దైవజనులమే, నేను కూడా పాస్టర్ తోటి సమానమైన కొంతమంది తయారవుతున్నారు. ఇప్పుడు నక్కబోయి నాగలోకానికి పోయి 40 సంవత్సరాలు తపస్సు చేసినా నువ్వు దైవజనుడితో సమానమో కాదు. హల్లెలూయా. నువ్వు దైవజనుడితో సమానం ఎట్లవుతావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు లేనివాడి కావచ్చు, పేదవాడు కావచ్చు, తెలివి తక్కువవాడు కావచ్చు, చదువుకోలేనోడు కావచ్చు, కానీ ఆయన దేవుడు పిలిచిన పిలుపు చాలా గొప్పది. నీలాంటోడు కాదు దైవజనుడు అంటే. దేవుడికి సమర్పించుకున్నాడు, దేవుడు సేవ చేస్తున్నాడు. ఆయనకి ఏమున్నా లేకపోయినా ఆయనతో ఎవరున్నారంటే దేవుడు అన్నాడు. అది ఒక్కటి గుర్తిస్తే చాలు. ఆవిడ తక్కువ చూపు చూడలేదు ఏలియాని. ఈడెవరు పాస్టర్ గారు అంటే ఈయనకే లేదు, నా దగ్గరికి వచ్చాడు అడుక్కోవటానికి అని ఎగతాళిగా అనుకోలేదు. ఆయన అడిగాడు, అంత అప్పం పెట్టింది. ఎవరికి పెట్టాను అనుకుందంటే దేవుడికి పెట్టాను అనుకుంది. వెంటనే ఏలియా తినేళ్ళిపోయాడు, కానీ ఆయన ఎమ్మటి వచ్చిన ఆశీర్వాదాలు మాత్రం ఆ స్థలం నుండి వెళ్ళిపోలేదు. కృపాక్షేమం అక్కడ నిలబడిపోయిందండి. ఒక్క పూట భోజనం పెడితే చాలండి దైవజనుడికి, నీ జీవితం ధన్యమైపోద్ది. ఎందుకో తెలుసా? ఆ ఒక్క పూట పెట్టినందుకు ఆమె 3.5 సంవత్సరాలు అసలు ఆకలంటే ఆమె కుటుంబంలో తెలియలేదండి. అంత సమృద్ధిగా దీవించబడి. వాక్యాలు వింటాం, కానీ చేయటం చాలా కష్టం. సంవత్సరానికి ఒక్కరోజు, ఒక్క పూట. నాకు లేక అడగట్లేదు, అందరి సంగతి చెప్తున్నాను. ఏ దైవజనుడికైనా సరే ఒక్క పూట నువ్వు భోజనం పెట్టావా? హల్లెలూయా. పాస్టర్ గారు, జనవరి 1కి భోజనాలు ఉన్నాయా? లేవు, తినిపోతావు. ఎట్టేది లేదు, తినటానికి మాత్రం రెడీయే జనాలు. అందరి సంగతి చెప్తున్నాను, ఒకళ్ళ సంగతి కాదు. తినటానికి కాదండి, మనం పెడతానికి ముందు ఉండాలి. మనకు ఓపుకుంటే పండగ రోజు ఒక 2 ఎదవరాళ్ళని తీసుకెళ్ళి ఇంత అన్నం పెట్టు, ఎంత ఆశీర్వాదం నీకు. హల్లెలూయా. ఈడ చికెన్ పెడతానరా ఈ గుళ్ళో, ఈడకొద్దు ప్రార్థనకి, ఆడ ఏటలు కోస్తానరంట, అక్కడికి పోదాంపా. ఆ చర్చిలోనంట బట్టలు పెడుతున్నారు. బట్టల కోసం తిరిగేవాళ్ళు ఉన్నారండి ఈరోజు భక్తులు. చికెన్ల మట్టల కోసం తిరుగుతున్నారు. నువ్వు తింటే నీకు ఆశీర్వాదం కాదు, నువ్వు దైవజనుడికి పచ్చడేసి పెట్టినా ఏమొస్తాయి? నీకు ఆశీర్వాదాలు వస్తాయి. సత్యం మాట్లాడితే ఇంతే ఉంటుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెధవరాలు పట్టెడు అన్నం పెట్టి, పట్టెడు అంటే అన్నం కాదు ఆమె పెట్టింది, రొట్టె పెట్టి దీవించబడిందండి. ఈరోజు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం దైవజనుడికి? ఏం చేయగలుగుతున్నాం దైవజనుడికి? దేవునికి స్తోత్రం. ఆయన నీ ఇంట్లో అడుగు పెడితే ఎంత ఆశీర్వాదమో తెలుసా? నేను నా గురించి కాదు, లోకంలో ఉన్న ఏ దైవజనుడి గురించి అయినా చెప్తున్నాను. దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెడితే ఎంతో దీవెనకరం. అందుకే వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని చెప్తుంది. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి దైవజనుడు మన ఇంటికి రావటం, మనతో ఉండటం. మనకి ఎలా ఆశీర్వాదమో తెలుసా? చాలా దీవింటారు. కాబట్టి ఏలియా కృపాక్షేమాలు తీసుకెళ్ళి అక్కడ వదిలేశాడు. ఆ సారేపతి అదవరాలు దీవించబడిందండి. యోసేపు తనెమటి కృపాక్షేమంలో తీసుకెళ్ళి ఐగుప్తులో వదిలేశాడు. ఐగుప్తు దేశం ఏమైపోయింది? ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మనకేస్తాయి. కృపాక్షేమంలో మనం వెంట రావాలంటే ఎట్లా వస్తాయి? నువ్వు ప్రార్థన చేస్తే రావు. ప్రార్థన చేస్తే వచ్చింది అనుకోవటం అది వేస్ట్. ప్రార్థన చేసినంత మాత్రాన ఆశీర్వాదాలు రావు. ఎందుకని రావంటున్నానంటే, క్రియలు లేని విశ్వాసము. నువ్వు ఎంత ప్రార్థన చేసినా క్రియలు లేకపోతే నీ విశ్వాసం అంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. క్రియలు ఉండాలి జీవితంలో, క్రియలు లేకుండా చేయకూడదు అన్నమాట. హల్లెలూయా. అయ్యా, ఆశీర్వాదాలు తీసుకొచ్చిన వాళ్ళని చూసావు, మరి దరిద్రాన్ని తెచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. దరిద్రం తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? అహాబు రాజు
అందమైన భార్య కావాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. ఎవరిని చేసుకున్నాడు? యెజబెలుని చేసుకున్నాడు. అహాబు రాజు భార్య ఎవరండి? యెజబెలుని చేసుకున్నాడు. ఎందుకంటే అందగత్తి కావాలి ఈయనకి, అందగత్తే. కానీ ఆ వచ్చిన కాడి నుంచి ఏం మొదలు పెట్టిందో తెలుసా? నీ దేవుళ్ళు కాదు నా దేవుళ్ళను కూడా కొలువు అని మొదలుపెట్టి, నాతో పాటు పూజలు చేయి, నాతో పాటు గుడికి రా, నాతో పాటు అది చేద్దాం రా, నాతో పాటు ఇది చేద్దాం రా అని ఇంకా భర్తని మార్చేసేసరికి ఆ యెజబెలు గురించి రాయబడిద్ది, చిల్లంగితనములు జారత్వములో విరివిరిగా చేసేదట. వేశ్య వలె వేషధారణ వేసేదంట. లోకందానికి లోబడితే అహాబు రాజు లాస్ట్కి వేసైనటువంటి యెజబెలుతో కాపురం ఉంటే, నాబోతు విషయంలో తప్పు జరిగితే దేవుడికి కోపం వచ్చి ప్రవక్తను పంపించి అంటున్నాడు, మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన దోషాన్ని బట్టి 3.5 సంవత్సరాల వరకు ఆకాశము నుంచి మంచు కూడా కురవదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పంట పండకపోతే రాజు ఏం చేస్తాడండి? హల్లెలూయా. ఇప్పుడు దేశం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేశమంతా క్షామముతో నిండి ఉండగా భక్తుడైన ఏలిని పోషించలేదా? దేశమంతా క్షామముతో నిండి ఉండగా భక్తుడైన ఏలిని పోషించలేదా? కాకులతో రొట్టెను మాంసము, కాకులతో రొట్టెను మాంసము అనుదినము ఆహారము అందించెను, అనుదినము అందించెను. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి, ప్రభు యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. ఏమొచ్చింది? ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు అంటే? దెయ్యాలను అనుసరించినందుకు, విగ్రహాలను అనుసరించినందుకు. దేశం మీదకి ఏం తీసుకొచ్చాడంటే దేవుడు కరువును రప్పించాడు. అదే కరువులో సారేపతు వెధవరాలని దేవుడు పోషించాడు. ఒక రాణిగారు వత్తా ఏం తీసుకొచ్చింది? బొమ్మలు తెచ్చి దేశానికి ఏం తెచ్చింది? కరువు తెచ్చింది. మన దేశం కూడా బాగా ఎర్రవీగుతారు, ఎందుకంటే మన దేశం మామూలు దేశం కాదు ఇది అని చెప్తారు. నిజానికి మన జీడిపి రేట్ అస్సలు లేదు, అత్యంత దరిద్రంలో ఉంది భారతదేశం. చెప్పుకోవడానికి ఏం చెప్తారో తెలుసా? ఎక్కడే పుట్టింది మా లక్ష్మీదేవి అంటారు. ఏది మరి? ఒకళ్ళ దగ్గర అడుక్కు తినాల్సిన కర్మ ఏంటంటే అంబుడితే ఇక్కడ ఈ మాట అడిగితే ఇక్కడ కొత్త తక్కువ కోపం. ఎందుకు అడుక్కోవాలండి? ఈరోజు భారతదేశం మోడీ గారు దేశాల మీద తిరిగి పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నాడు. ఎందుకు అడుక్కోవాలండి? మళ్ళీ మన దేశం ఏం చేశాడంటే సుసంపన్న, అదేమనంటే నువ్వు దేశ ద్రోహి ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు. దేశ ద్రోహం కాదు నేను మాట్లాడే, వాస్తవం మాట్లాడితే తప్పు ఎవరికైనా. నిజం చెప్పేవాడిని చెప్పుతో కొట్టాలన్నారు. ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. ఆ దేశానికి కరువు తెచ్చిందండి యెజబెలు. ఆ దేశంలో దీవించబడిందండి సారేపతు వెధవరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ కుటుంబానికి ఏం తీసుకొచ్చావు? చాలా మంది చెబుతుంటారు, ఇది అడుగు పెట్టింది మా కుటుంబం నాశనం అయిందంటారు. హల్లెలూయా. కొంతమంది ఆ కుటుంబాల్లోకి వస్తే ఆ కుటుంబం కాలే. నిజమే ఆ మాట. మరి ఎందుకు అలా ఇలా అవుతుందయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక్కడో లోపం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే యెజబెలు దరిద్రాన్ని తెచ్చింది దేశానికి. ఇంకా ఆమెనా దరిద్రం తెచ్చింది? ఎందుకు లేదండి, ఆమెకు తోడు ఇంకో ఆమెను చూపిస్తాను నేను.
ఎవరు తెలుసా? మన తల్లి అవ్వమ్మ. ఏం చేసింది? దేవుడు ఒకటి చెబితే ఒకటి చేసింది. దేవుడిని లెక్క చేయలేదు. చాలా మంది దేవుడు వాక్యం విన్నంతసేపు వింటారు కానీ దాని ప్రకారం పొరపాటును కూడా చేయరు. వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రమును వినువారు నీతిమంతులు కాదు కానీ దాని ప్రకారం నడుచుకుని వాడే నీతిమంతుడు. నీతిమంతుడు ఎవడంటే చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకున్నాడే. ఆ ఎవరంటే పాస్టర్ అయినా కానీ నువ్వైనా కానీ ఎవడైనా కానీ బైబిల్ ప్రకారం నడుచుకున్నాడే నీతిమంతుడు. దేవుడు మాట వినలేదు అవ్వమ్మ. దేవుడు కోపం వచ్చింది. అప్పుడు వరకండి అసలు ఏదేను వనములో ఎంత పంట అండి, ఎంత ఆశీర్వాదం, ఎన్ని పళ్ళండి. దేవుడు కోపం వచ్చి అంటాడు, మిమ్మల్ని బట్టి ఈ నేల శపించబడింది, ఇకపై భూమి తన పంటను ఇవ్వదు, తన సారాన్ని ఇవ్వదు. నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే అది పండిద్ది, లేకపోతే పండదని. అంతవరకు కలుపు మొక్క అంటే ముళ్ళ మొక్క అంటే భూమి మీద లేదండి, కానీ దేవుడు పుట్టించాడు. ఆ కలుపు మొక్క ఈ రోజు కూడా మనం పీక్కోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి ఆదాము కష్టపడి చెమటోర్చి పంటను పండించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఆయనకి కరువు వచ్చింది. అవ్వమ్మ ఏం తెచ్చింది? కరువు తెచ్చింది. అప్పుడు వరకు బాగానే ఉంది. దెయ్యం మాటలు వింటాం, వెంటనే ఏం తెచ్చిందంటే దరిద్రాన్ని తెచ్చింది. యెజబేలు దేవుడిని తిరస్కరించి విగ్రహారాధనతో ఏం తెచ్చిందంటే కరువుని తెచ్చింది. యోసేపు ఆశీర్వాదాన్ని తెచ్చాడు, ఏలియా ఆశీర్వాదాన్ని తెచ్చాడు. కృపాక్షేమములే వాళ్ళ వెంట వచ్చినాయి. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెల్లా ఉంటారు. వీళ్ళిద్దరూ ఏం తెచ్చారు? దరిద్రాన్ని తెచ్చారండి. హల్లెలూయా. దరిద్రాన్ని తెచ్చారండి. తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా బైబిల్లో చాలా మంది దరిద్రాన్ని కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగు పెట్టారంటే ఇంక నాశనమే. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర కృప లేదు, దేవుని ఆశీర్వాదం అంతకంటే అసలు వాళ్ళ దగ్గర క్షేమమే లేదు. కొంతమంది జీవితాల్లో క్షేమం ఉండదు. హల్లెలూయా. పొద్దున్నే లేచి మన బజార్లో కొంతమంది అనుకుంటుంటారు, అమ్మో పలానోళ్ళ ముఖము. కానీ కొంతమందిని ఏమంటారు తెలుసా? వాళ్ళు వెధవరాలు అయినప్పుడు కూడా వాళ్ళ ముఖం చాలా మంచిది. నువ్వు రా పెద్దమ్మ, నువ్వు వెధవరా, భర్త లేకపోయినా పర్లేదు, నీ ముఖం మాకు చాలా మంచిది. హల్లెలూయా అని మాట్లాడతారు. నిజంగా నమ్మకాలు మనం నమ్మకూడదు, కానీ కొన్ని మాటలు చెప్పుకునేటప్పుడు నమ్మక తప్పదు, నమ్మాల్సి వచ్చింది కొన్ని విషయాలు. హల్లెలూయా. అలాగే ఈరోజు దావీదు అంటున్నాడు, కృపాక్షేమంలో నా వెంట వచ్చును అన్నాడు. ఈ సంవత్సరం నీ ఎంట రాలేదనుకో, మరి వచ్చే సంవత్సరం అన్న ఎంట తెచ్చుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. క్షేమం మన ఎంట ఉండాలి, కృప మన ఎంబట ఉండాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు తొట్టిలో పిండి పీసుకున్నప్పుడు దీవించబడదు, నువ్వు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు, లోపలికి వచ్చినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నా ఏం చేయబడతావు? దీవించబడతావు అంటున్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది, ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచిన కానీ దరిద్రానికి మన వారసులు అవ్వటానికి దేవుడు మనల్ని పిలవలేదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రేంజ్ అనేది ఎదగాలి. మన ఆత్మీయత అనేది ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకే వాక్యంలో తీతుకు పత్రికలో రాయబడింది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయముల్లో వర్ధిల్లెదవు అంటాడు, వర్ధిల్లుము అంటాడు. అంటే బాగా డబ్బు సంపాదించటమైన ఆశీర్వాదం అంటే కానే కాదు. నువ్వు ముందు ఆత్మలో వర్ధిల్లాలి, తర్వాత అన్ని విషయాల్లో కూడా ఆటోమేటిక్గా వర్ధిల్లుతావు. ఆత్మీయతలో బలం పొందుకున్నప్పుడు ఆశీర్వాదాలు నీ దగ్గరకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆశీర్వాదాల కోసం ఎతకవసరం అయ్యే మన దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తాయి? హల్లెలూయా. ఆశీర్వాదాల కోసం వెతికితే మనకు దొరకవు, కానీ దేవుడి కోసం మనం వెతికామనుకో ఆశీర్వాదాలు అయ్యేంతటికి అయ్యే నీ దగ్గరికి వచ్చేస్తాయి. యోసేపు భక్తిగా తన భక్తి తను చేసుకొని బతుకుతున్నాడు. రాజు అంతటోడు నవ్వుతాను అనుకోలేదు, కానీ దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. దావీదు గొర్రెలు కాసుకుంటాను అనుకున్నాడు, కానీ రాజు అయిపోయాడు.
ఎస్తేరు నేను ఒక పనిదాన్ని అనుకుంది, కానీ ఎస్తేరు ఏమైపోయింది? ఆ దేశానికే రాణి అయ్యింది. వీళ్ళందరూ ఎతకలేదు ఆ పదవుల కోసం. రాణి అవుతానని ఎస్తేరు అనుకోలేదు, రాజు అవుతానని దావీదు అనుకోలేదు, దేశం మొత్తం మీద విచారణకర్త అవుతానని యోసేపు ఏనాడు. కానీ సర్వ సంపదలు, సకల ఆశీర్వాదాలు, అష్టైశ్వర్యములు వాళ్ళ చుట్టూ అమ్ముకున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు, ఆ కృప కొరకు, ఆ క్షేమం కొరకు ప్రార్థించారు. కాబట్టి అవి వాళ్ళకి చెందిని, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చెందినవి. మరి నువ్వు ఆశీర్వదించబడితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు కొనసాగాలని ఈ 2024 సంవత్సరం ఆఖరి ఆదివారంలో ఈ మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకొని దేవుడి సన్నిధిలో కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి చిన్ని మాటలు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభువా. నీ సన్నిధిలో నాయనా ఈ వాక్యం వింటున్న బిడ్డలను మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, వర్ధలింపచేయమని, కృపలో జ్ఞాపకం తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.